विश्वं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:30 తిథి దశమి సాయంకాలం 4:40 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 9:55 వరకు. వర్జం సాయంకాలం 6:06 నుంచి 7:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 11:34 నుంచి 1:07 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. ఈ రోజున్న ముఖ్య విశేషాలలో ముందుగా ఈటీవీ ప్రారంభమై 21 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో శనివారం సందర్భంగా వెంకటేశ్వర వ్రతం, అందులోనూ చివరి శనివారం కాబట్టి మనం ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం ద్వారా, దీపారాధన చేయడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం, శని దోషాలని అధిగమించగలుగుతాం. ఇంకా విశేషించి శనివారం కాబట్టి శివునకు ఆరాధన చేయడం, నల్ల నువ్వులతో పూజ చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి ఆవులకు పెట్టడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను నివారిస్తాయి. అలాగే ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం, ఆకు పూజ చేయడం, వడమాల సమర్పించటం, అప్పాలు నివేదన చేయటం, ఈ చర్యల ద్వారాను హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేయడం ద్వారాను, సుందరకాండ పారాయణ చేయడం ద్వారాను మనం శనికి సంబంధించినటువంటి దోషాలని పూర్తిగా అధిగమించవచ్చు. అదేవిధంగా శ్రావణ మాసం కావడం వల్ల మనం గోవులకు ఈ నువ్వులు పెట్టడంతో పాటు పూజించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి గోమాతలంటే చాలా ఇష్టం కదా, అందుకని. నేటి ఆణిముత్యాలు. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు ముల్లోకాలకు ప్రతినిధులు. వీరిని సేవించినట్లయితే సమస్త దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ బహుళ దశమి. శుక్రగ్రహ ఆరాధన విశిష్టవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. త్వరగా వివాహం చేసుకోవాలి అనేటువంటి వారు శుక్రగ్రహ ఆరాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. శుక్రుడు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని, కీర్తి ప్రతిష్టల్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ యొక్క సుదినాన
శుక్రగ్రహాన్ని గనక ఆరాధన చేసినట్లయితే, దానికి సంబంధించినటువంటి దానాలు గనక ఆచరించినట్లయితే అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దానికి తోడుగా శ్రావణ బహుళ దశమి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేయటం ఉత్తమోత్తమమైన సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అంటూ లక్ష్మీదేవిని పద్మపుష్పాలతో గనక ఆరాధన చేసినట్లయితే సర్వ సంపదలు కూడాను చేకూరటానికి ఆస్కారం ఉంది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఆరాధన చేయవలసినటువంటి దేవతా స్వరూప లక్షణాలు: విష్ణుమూర్తి, శ్రవణ నక్షత్రం, లక్ష్మి, పరమేశ్వరుడు, అలాగే పార్వతి, వీరందరినీ కూడాను ఆరాధన చేస్తూ తరించాలి. అలాగే సువాసనచిత ప్రీత అంటూ మహిళలను గౌరవించేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని ఈ యొక్క మాసమంతా కూడా ఆచరించడమే కాకుండా వేదాన్ని అధ్యయనం చేసిన పండితోత్తములను సత్కరించి సత్ఫలితాన్ని కూడాను సాధించుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చదువుల్ కోరిన శ్రీ సరస్వతికి పూజల్ చేయనౌనందురు, ఆ చదువుల్ నీవు నొసంగు ఆ చవితి పూజల్ చేయుచో, పొత్తముల్ పొదలంజేర్తురు బాలబాలికలు పార్శ్వం బంధు పుంభావ శారదవే నీవను దానికి యదియే తార్కాణంబు విఘ్నేశ్వరా. ఓ వినాయక స్వామి, చదువుల్ గోరిన శ్రీ సరస్వతికి పూజల్ చేయనౌనందురు. చదువు కావాలి అనంటే ఎవరైనా సరే సరస్వతీదేవి అనుగ్రహం కలగాలి అనుకుంటారు. పెద్దలు కూడా అలా చెబుతారు. కానీ ఓ వినాయక స్వామి, చదువుల్ గోరిన శ్రీ సరస్వతికి పూజల్ చేయనౌనందురు, ఆ చదువుల్ నీవు నొసంగు. ఆ సరస్వతీదేవి ఇచ్చేటువంటి ఆ చదువుని నువ్వే ఇస్తావయ్యా. తా చవితి పూజల్ చేయుచో పొత్తముల్ పొదలంజేర్తురు బాలబాలికలు. వినాయక చవితి నాడు నీకు పూజ చేసేటప్పుడు విఘ్నాలు రాకుండా చూడమని కోరుకోవచ్చు కదా. నువ్వు కేవలం విఘ్నపతివి మాత్రమే కాదు, విద్యాధిపతివి కూడా. విద్యను నువ్వు అనుగ్రహిస్తావు. అందుకని బాలబాలికలు పుస్తకాలను, తాము చదువుకునే పుస్తకాలను, చదవాలనుకునే పుస్తకాలను, వాటిని నీ పూజ సామాగ్రితో పాటు నీ పక్కనే వాటిని కూడా జాగ్రత్తగా అలంకరిస్తారు. పార్శ్వం బంధు పొదలంజేర్తురు బాలబాలికలు పుంభావ శారదవే నీవను దానికి యదియే తార్కాణంబు. సరస్వతీదేవి అనుగ్రహించేటువంటి విద్యలతో పాటు విద్యానాథుడవైన నీవు కూడా ఈ బాలబాలికలకు చదువుని నువ్వు అనుగ్రహిస్తావు, చక్కని చదువు వచ్చేలా చేస్తావు అనటానికి ఇదేనయ్యా తార్కాణం. నువ్వు పుంభావ సరస్వతివి. పుంభావ సరస్వతివై ఈ బాలబాలికలను విద్యావంతులను చేస్తావు. సరస్వతిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో, నిన్ను ఆరాధించినా కూడా విద్య విషయంలో అటువంటి ఫలితమే కలుగుతుంది అని తెలియజేస్తూ ఆ వినాయకుడి మహిమలను, లీలలను అనేక విధాలుగా ప్రస్తుతిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం గణేశాయ నమః. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని. జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆ
ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆయన అనుగమిస్తుంది. అసలు ఆయన శక్తి స్వరూపమే కదండి, ఆయన తేజస్సే ఆవిడ. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు సౌందర్యలహరి ప్రారంభంలోనే. అటువంటి తల్లి ఆమె ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కేవలంగా స్వామిని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క కీర్తి ప్రకాశించడానికి ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకి గౌరవం తగ్గేటట్టుగా మాత్రం ఒక్క విషయంలో కూడా ఆమె ప్రవర్తించదు. అంతటి మహాపతివ్రత, లోకములకు ఆదర్శనీయమైనటువంటి మహిళగా నిలబడేటటువంటి ప్రథమ మహిళ ఎవరు అంటే లక్ష్మీదేవి. అందుకే మీరు చూడండి, వ్రతముల్ దేవగురు ద్విజన్మ బులసేవల్ దానధర్మాదులన్ గతజన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధములు అంటుంది రుక్మిణీ కళ్యాణం లేఖలో. ఆమె ఏది చేసినా ఆయన కోసమే. ఆఖరికి ఒకనాడు సీతమ్మగా వచ్చింది. నిజంగా ఎక్కడో ప్రస్రవణ పర్వత శిఖరముల మీద ఉన్నాడు రామచంద్రమూర్తి. బాహ్యంగా రామాయణాన్ని ఆలోచిస్తే సీతమ్మ నుంచి ఎడబాటు పొందాడు. సీతమ్మ బ్రతికుందో బ్రతికిలేదో అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు వచ్చేసాయి. ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములకు ఇచ్చినటువంటి సమయమా మించిపోయింది, తిరిగా రాలేదు. ఎలా ఉందో సీతమ్మ. ఇక్కడ సీతమ్మ రాముడి కన్నా పెద్ద కష్టంలో ఉంది. అసలు రామాయణంలో కష్టం ఎవరిది అంటే సీతమ్మదే. రాముడు పడుతున్న కష్టాన్ని చెప్పుకోవడానికి రాముడికి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు. తన పడిన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన వేరొకరు లేరు. కష్టం చెప్పుకోవడానికి ఇంకొక మనిషి కూడా లేకపోవడం పెద్ద కష్టం. సీతమ్మని పెద్ద కష్టం. అంత కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి ఒక మాట అన్నారు. అమ్మా ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? 2 నెలలు గడువు ఇచ్చాడు, 1 నెలే బ్రతికుంటానంటావు ఎందుకు? నా భుజం మీద కూర్చో, ఎలా తీసుకెడతాననుకుంటున్నావు? ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా. ఎంత మర్యాదగా మాట్లాడారు. యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ అగ్నిముఖంగా హవిస్సునిస్తే అగ్నిహోత్రుడు ఎంగిలి చేశాడు అని అనిపించుకోదు. ఆ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి హవ్యాన్ని దేవతలకి ఇస్తే అది పవిత్రమైనట్టుగా నిన్ను నా భుజం మీద కూర్చోపెట్టుకుని ప్రస్రవణక పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో అన్నారు. ఆ తల్లి పక్కున నవ్వంది. నువ్వే బొటనవేలంతున్నావా? ఎందుకని? సుందరకాండలో అన్వేషణ చేసినప్పుడు బొటనవేలంత అయిపోయారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్భూవా అద్భుత దర్శన. పిల్లి పిల్లంత ఉన్నారని వాల్మీకి మహర్షి వర్ణించారు. నువ్వే ఇంతున్నావా? నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? 100 యోజనముల సముద్రాన్ని దాటిస్తావా? వానర బుద్ధి బయట పెట్టుకున్నావోయ్ అంది. ఎక్కడ లేని పౌరుషం వచ్చింది ఆయనకి. అమ్మా నేనంటే ఇంతే అనుకున్నావా? చూడమ్మా నా రూపం ఎలా ఉంటుందో అని చూపించారు. మేరుమందర శంకాశౌభౌదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తేచా సీతాయా వానరోత్తమ. మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనంలా ముఖం, పెద్ద పెద్ద దంష్టలతోటి పరిగల వంటి భుజాలతో నిలబడ్డారు. అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. రామచంద్రమూర్తి లేనప్పుడు మారీచుణ్ణి అడ్డుపెట్టి లక్ష్మణస్వామిని దూరంగా పంపించి రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు. అప్పుడు నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రావణుడు తీసుకొస్తుంటే ఆ రామ హా లక్ష్మణ అన్నాను తప్ప వేరొక అవకాశం లేదు. స్త్రీగా పాతివ్రత్యాన్ని ప్రకటించాను కాబట్టి శక్తి ఉన్నా రావణుడిని దగ్ధం చేయలేదు. ఆవిడే చెప్పింది రావణాసురుడితో, అసందేశత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మాభి తేజస. రామచంద్రమూర్తి ఆదేశం లేదు కాబట్టి విడిచిపెడుతున్నాను, కానీ లేకపోయినట్టయితే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను భస్మరాశిగా చేసేయగలను. ఏమనుకుంటున్నావో రావణ అంది. అంతటి పాతివ్రత్యాన్ని ప్రకటించింది. రాముడు రావాలి, నన్ను రక్షించాలి. అటువంటిది రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు చూడనప్పుడు రాముడు వానరుణ్ణి పంపించి అపహరించి తీసుకుపోయాడు. ఏమిటి తేడా అని రేపు లోకం అంటుంది. నేను ఎంత కష్టంలో ఉన్నా రాను, రాముడే రావాలి. రాముడే వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. దానివలన నాకు కష్టం కలగచ్చు, ఇంకొక నెల ఇక్కడ ఉండవలసి రావచ్చు, ప్రాణమే పోని. రాముడి కీర్తికి అపకీర్తి కలిగితే, రాముడి కీర్తికి మచ్చొస్తే నేను తట్టుకోలేను.
అందుకని రాముడే రావాలి. భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవా. రాముని యందు ఆ భర్త యందు నాకున్నటువంటి విశేషమైనటువంటి భక్తి కారణంగా ఆనాడు కష్టంలో ఉండగా రావణుడు తెచ్చాడు నన్ను నేను రక్షించుకోలేనప్పుడు. స్వచ్ఛందంగా నా అంత నేనుగా నా బుద్ధితో ఇవాళ నీతో కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి మాత్రం రాను, నీ భుజం మీద కూర్చోను, నిన్ను ముట్టుకోను, పుత్రసముడివే కావచ్చు. అంతటి హనుమ 2 చేతులెత్తి నమస్కారం చేసి ఓ మాట అన్నారు, అమ్మా భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా అన్నావే తల్లి, ఇది నీకు కాబట్టి చెల్లింది, ఎవరు అనగలరమ్మా? యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. సాధ్వి అంటే మహాపతివ్రత. మహాపతివ్రతవ కనుక ఇంత కష్టంలో ఉన్నా కూడా రాముని యొక్క గౌరవం గురించి ఆలోచించావు తప్ప నువ్వు కేవలం ఈ కష్టం నుంచి బయటపడ్డం గురించి ఒక్క క్షణం ఆలోచించలేదే. అమ్మా ఏమి పాతివ్రత్యమమ్మా, 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా అని అంజలి ఘటించారు. ఎక్కడ ఉండనివ్వండి, ఆ తల్లి యొక్క పాతివ్రత్యం అటువంటిది. అందుకే ఆమె శ్రీ మహిళ మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది, ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహినీయోజ్వలపాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచనది నేమం బేమియుంలేక నీపాద యుగాహతింబడసి నీడచ్చద్భుతం ఈశ్వరా అంటారు పోతన గారు భాగవతంలో. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వలపాదరేణు సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే. ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతన గారు. అటువంటి తల్లి ఆమె నిత్యానపాయని మహాపతివ్రత. ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండదు. అయితే మీరు ఇక్కడ ఒక్క మాట నన్ను అడగచ్చు, మరి రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ ఉందిగా అనొచ్చు. దానికి సమాధానం రామాయణంలోనే ఉంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు శుంచమావృక్షం మీద కూర్చుని హనుమ. అసలు సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉన్నవారు కాదు. సీతమ్మ యొక్క మనసులో రాముడు ఉన్నాడు, రాముడి మనసులో సీతమ్మ ఉంది. ఆవిడే చెప్పింది ఒక చోట, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. ఒరే నీ శక్తి చేత నువ్వు నన్ను వేరు చేయగలను అనుకుంటున్నావా రామచంద్రమూర్తి నుంచి? పాలు పాల యొక్క తెల్లతనము, పువ్వు యొక్క సౌగంధము, చంద్రుడి యొక్క వెన్నెల ఎలా విభజింపబడవో వేరు చేయబడవో అలా నేను రాముడు అవిభాజ్యములు, మేమిద్దరం వేరయ్యే వాళ్ళం కాం, ఎప్పుడూ కలిసే ఉంటాం తత్వతః. అందుకే ఆమె ఎప్పుడూ ఆయనని ఆశ్రయించి ఉంటుంది, ఇద్దరూ కలిసి ఉంటారు. మనం కూడా ఉపాసనలో ఎలా కోరుకుంటామంటే, అమ్మా నువ్వు ఒక్కదానివి కనపడు అని ఎప్పుడు అడగం, అమ్మా స్వామితో కలిసి నాకు దర్శనమివ్వి అని అడుగుతాం. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఎలా కనపడాలి అమ్మవారు అంటే ఓ మాట చెప్పారు. అమ్మ మాకు ఎలా కనపడ్డాలో తెలుసా? అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్థననయనగుళుచ్ఛ స్పారపుష్పద్విరేఫా రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాం అన్నారు. కల్పవల్లి అని పిలిచారు. అమ్మ నువ్వు మాకు ఎలా కనపడాలో తెలుసా? ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెద్ద వృక్షం భగవంతుణ్ణి ఎక్కడ చెప్పిన చెట్టుగా చెప్తారు. కిష్కింధకాండలో రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తార చెట్టుతో పోల్చి నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసరేశ్చైవ యశస్చైక భాజనం అంటుంది. అటువంటి చెట్టు ఇంకొకటి లేదు. ఆ చెట్టు లాంటి వాడు భగవంతుడు. ఆయన దగ్గరకు వెడితే చాలు, ఆయన పాదాల దగ్గరికి వెడితే చాలు నీడిచ్చేస్తుంది. నువ్వెవరు ఏమిటి? స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష భగవంతుడికి ఉండదు. ఆయన దగ్గరికి, ఆయన పాదముల దగ్గరికి ఎవరు వెళ్ళారో వాళ్ళకి నీడనిచ్చి కాపాడేస్తాడంతే. రాముడు చెట్టు లాంటి వాడు అంటుంది తార. అలా చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు, అది కానుగ చెట్టు అనుకోండి, నల్లటి చెట్టు. ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది. అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు కాండములకు నొక్కుకునేటట్టుగా అల్లుకుంది. అలా నువ్వు మాకు ఎలా దర్శనమివ్వాలంటే అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్
ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్ది స్తననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. నీ స్తనములను అనబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు, స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కుకునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరూ నీలతోగిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనమివ్వండమ్మా అని అడుగుతారు సంప్రదాయాన్ని బట్టి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. అజ్ఞాని అయిన ఆ పురంజన మహారాజు పురంజనికి వశుడైపోయి మోహించబడ్డాడు. అన్ని విధాలుగాను తన స్వస్వరూపం నుండి జారిపోయి మోసగించబడ్డాడు. పరవశంలో మునిగిపోయి ఉండటంతో తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా పెంపుడు కోతిలాగా ఆమె వెంటే తిరగసాగాడు. పూర్తిగా ఆమె చేతిలో కీలుబొమ్మయ్యాడు. ఇంతటితో 4వ స్కంధంలోని 25వ అధ్యాయం సమాప్తము. 26వ అధ్యాయము. ఈ 26వ అధ్యాయము దీంట్లో పురంజనుడి వేట అనే కారణంతో జీవుడు జాగ్రత్త స్వప్నాలను సద్బుద్ధిని విడిచిపెట్టడం వల్ల కలిగే సంసారాసక్తి, దానివల్ల కలిగే అనర్థాలు చెప్పబడింది. నారద మహర్షి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు పురంజన మహారాజు గొప్ప విల్లును, అక్షయమైన బాణాలను గల అమ్ముల పొదలను తీసుకొని బంగారు కవచాన్ని ధరించాడు. 11 మంది సేనా నాయకులను వెంటబెట్టుకొని రథమెక్కి పంచప్రస్థం అనేటువంటి అడవికి వెళ్ళాడు. ఆ పంచప్రస్థం అనేటువంటి అడవి 5 గుర్రాలతో కట్టబడిన ఆ రథం వేగంగా పరిగెత్తింది. దానికి 2 అడ్డకర్రలు, 2 చక్రాలు, 1 ఇరుసు, 3 జెండాలు, 5 కమ్మీలు, 1 పగ్గం, 1 ఆసనం, కాడిని కట్టే 2 ప్రాణులు, 5 ఆయుధాలు, మ్రాణులు, 2 మ్రాణులు, 5 ఆయుధాలు, 7 రక్షణ కవచాలున్నాయి. 1 సారథితో నడిచే ఆ రథము బంగారు అలంకారాలతో చక్కగా అలంకరించబడి అది 5 విధాల గమనాలతో పరిగెత్తుతోంది. అంతటి రథంలో పురంజనుడు వేటపై తీవ్రమైన ఆసక్తితో అడవికి వెళ్ళాడు. విడవరాని భార్యను విడిచి అడవిలో వేటాడసాగాడు. బాగా గర్వించి ఉన్న ఆయన దయలేని వాడయ్యాడు. భయం కలిగించే ఆకారంతో, క్రూరమైన రాక్షస స్వభావంతో ప్రవర్తించాడు. చెట్ల వెనకాల పరిగెత్తుతున్న జంతువులను తన పదునైన బాణాలతో కొట్టి చంపేవాడు. పదునైన బాణాలతో. రాజుకు మాంసాన్ని భక్షించాలని తీవ్రమైన ఆసక్తి ఉంటే అందుకు క్రమమైన పద్ధతి ఉంది కదా. శాస్త్రంలో చెప్పబడిన యజ్ఞాలు మొదలైన విశేష సందర్భాల్లో మాత్రమే శాస్త్రం చెప్పిన జంతువులను వేటాడి వధించాలి. అంటే రాజుగారు యజ్ఞాలు చేసి శాస్త్రవిధి ప్రకారంగా తన కోరిక తీర్చుకోవాలి. అది కూడా అవసరం ఉన్నంత వరకే వేటాడాలని, కానీ అవసరానికి మించి వేటాడి జంతువులను వధించకూడదు. ఏవం కర్మనియతం విద్వాన్ కుర్వీత మానవః. విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే. వివేకైన మానవుడు నిత్య కర్మలను చేస్తూ ఉంటే అతడి అంతఃకరణం పరిశుద్ధమై ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. దాని ప్రభావంతో అతడికి కర్మఫలాలు బంధం ఉండదు.
అలా కాకుండా నేను కర్తను అనే అభిమాన వేషాలతో కోర్కెలు లభించే కర్మలను చేసే మానవుడు సంసారంలో దృఢంగా బంధితుడవుతాడు. అటువంటి వాడు వివేక శక్తిని కోల్పోయి త్రిగుణాల ప్రవాహంతో కలిసి ఉన్న సంసారంలో పడి అధోగతి పాలవుతాడు. పురంజన మహారాజు ఆ అడవిలో వేటాడుతూ రంగురంగుల రెక్కలు గల పదునైన బాణాలతో పశువుల అవయవాలు తెగగొడుతూ ఉండగా అవి ఎంతో దుఃఖించాయి. అంటే వాడికి కొంచెం కూడా దుఃఖం రాలేదు. ఆ వేటాడి సాధు జంతువులు మొదలుకొని క్రూర జంతువులంతా పడగొట్టేస్తున్నాడు. కొనకు కుందేళ్లను, అడవి పందులను, అడవి దున్నలను, గురుపోతులను, నల్లచారల దుప్పలను, ముళ్ల పందులను మొదలైన జంతువులను వేటాడుతూ బాగా అలసిపోయాడు. తర్వాత బాగా ఆకలి దప్పికలు కలగటంతో వేటాడటం మాని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆహారం తిని విశ్రాంతి తీసుకొని శ్రమను పోగొట్టుకున్నాడు. చక్కని ధూపం వేసుకున్నాడు, గంధం పూసుకున్నాడు, పరిమళ ద్రవ్యాలతో తనను తాను ముస్తాబు చేసుకున్నాడు, శరీరం నిండా ఆభరణాలను ధరించాడు. అప్పుడు ఆయన మనస్సు భార్యపై నిలిచింది. ఆమె గర్వించి ఉన్న ఆయన అంటే గర్వించి ఉన్నటువంటి ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ మన్మథునికి వశమైన మనస్సుతో ఇంటిని చక్కదిద్దే సుందరి అయినటువంటి తన భార్య కోసం చూశాడు. ఆమె కనిపించలేదు. తన భార్య కనిపించకపోవటంతో ఆయన మనస్సు కలత చెందింది. అంతఃపుర పరిచారకులతో, ఓ యువతుల్లారా, మీరు మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారా? మీరందరూ కూడా నేను వేటకు వెళ్ళేటప్పుడు ఇల్లు కళకళలాడుతూ ఉండేది కదా, ఇప్పుడు అలా లేదు కదా, ఎందుకని అని అడిగాడు. ఇంట్లో తల్లి గాని పతినే దైవంగా నమ్మిన భార్య గాని లేకపోతే ఆ ఇల్లు విరిగిపోయిన రథంతో సమానం. అటువంటి ఇంటిలో వివేకవంతుడు ఎవడైనా ఉండటానికి ఇష్టపడతారా? లేదు. నేను కష్టాల సముద్రంలో మునిగిపోతున్న సమయంలో ఆమె నాలో వివేకాన్ని వికసించేటట్లుగా చేసి ఉద్ధరించింది. అటువంటి నా సుందరి ఇప్పుడెక్కడ ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ అంతఃపుర పరిచారికలు, ఓ మహారాజా, నువ్వు శత్రువులను సంహరించిన వాడు, నీ ప్రియురాలి మనస్సులోని అభిప్రాయం ఏమిటో మాకు తెలియదు. అదిగో ఆమె మాత్రము చాపలేని కటిక నేలపై పడుకొని ఉంది, చూడు అన్నాడు. అప్పుడు పురంజనుడు నేలపై పడి ఉన్న తన భార్యను చూశాడు. ఆమెతో కలిసి సహజీవనం సాగించటంతో ఆయనకు పూర్తిగా జ్ఞానం నశించిపోయింది. ఆమె నేలపై పడి ఉండటాన్ని చూసి చాలా ఆందోళన చెందాడు. ఆయన హృదయం దుఃఖంతో నిండిపోయింది. తీయనైన పలుకులతో ఆమెను ఓదార్చసాగాడు. ఆమెకు కలిగిన ప్రణయ కోపానికి గల కారణమేమిటో, తాను చేసిన అపరాధమేమిటో ఆయనకు తెలియలేదు. వీరుడైన పురంజనుడు ఓదార్చటంలో గొప్ప నేర్పు గలవాడు. ఆమె పాదాలను తాకుతూ మెల్లగా అనునయించాడు. తర్వాత ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని లాలిస్తూ ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, సేవకులు తప్పు చేస్తే ప్రభువులు వారిని తమ వశంలో అట్టిపెట్టుకొని వారికి నేర్పటం కోసమై తగ్గినట్లుగా శిక్ష వేస్తారు. వీరు నావారు అని యజమానులు అని భావించి వారు సేవకులను శిక్షించకుండా ఉండే వారు నిజంగా దురదృష్టవంతులే అవుతారు. అటువంటి సేవకుల విషయంలో శిక్ష అమలు కాకపోవటం అనేది వారు పూర్వం చేసుకున్న పుణ్యఫలం కాదు, దౌర్భాగ్యమే అవుతుంది. ఇది నిజం. పరమోనుగ్రహో దండో భృత్యేషు ప్రభుణార్పితః బాలో నవేద తత్తన్వి బంధుకృత్యమమర్షణః. ఓ సుందరి, నేను తప్పు చేసిన సేవకుణ్ణి ప్రభువు శిక్షిస్తే అది వాటికి గొప్ప అనుగ్రహం అవుతుంది.
కాని సహనము వివేకము లేని కోపిష్టైన మూర్ఖుడు మాత్రం తనకు ప్రభువు శిక్ష వేసి మేలు చేశాడనే సత్యాన్ని తెలుసుకోలేడు. నారాయణాయ నమః.